ఎర్రగా ఉండేటటువంటి పర్వతం కనుక అరుణాచలమని పేరు. పరమశివుని యొక్క స్వరూపంలోని ఎర్రని రంగు ఉన్నది అని యజుర్వేదం. సౌర్యస్తామ్రౌ అరుణవుతౌ స్వంగళ అని. అందుకని ఎర్రని వర్ణం ఉన్నటువంటి అరుణాచలేశ్వరుడు వెలిసినటువంటి క్షేత్రం కనుక అరుణాచలం. కాదు, రుణము అంటే అనుబంధము అని. కర్మ సంబంధంగా మనం చేసినటువంటి కర్మల వలన ఒక్కొక్క శరీరంలో ప్రవేశించి ఆ శరీరంలో అనేకమైన అనుబంధములను పెట్టుకుంటాడు. ఆ రుణ అంటే అలా అనుబంధములు, కర్మ సంబంధమైనటువంటి సంబంధములు పెట్టుకోవలసినటువంటి అవసరం లేకుండా జీవుడు జ్ఞానము వలన తాను పరబ్రహ్మమని తెలుసుకొని తత్వమసీ మహావాక్యమును ఇక్కడే అనుభవించి కైవల్య ప్రాప్తిని పొందడానికి అనువైనటువంటి స్థితిని అనుగ్రహించగలిగినటువంటి క్షేత్రమునకు అధిదేవత కనుక ఆయనకి అరుణాచలేశ్వరుడని పేరు. ఆ కొండకి అరుణాచలము అని పేరు. ఎందుకని? ఆ దీపం వెలిగించారు అంటే దీపం కంటికి సంకేతం. పరమేశ్వరుడు కన్ను ఇచ్చాడు కాబట్టి నేను ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నాను, పుస్తకం చదవగలుగుతున్నాను, ప్రమాణాన్ని తెలుసుకోగలుగుతున్నాను. అది నన్ను మంచి వైపుకి నడిపించడానికి నాయకత్వం వహిస్తోంది కన్ను. భగవన్మూర్తిని చూసి సంతోషిస్తున్నాను. ఈ కన్ను ఇచ్చినందుకు పరమేశ్వరుడికి కృతజ్ఞతగా దీపం పెడతారు. ఆ కాంతిలో పూజ ప్రారంభం. దేవాలయంలో దీపం అయితే అది గురువుగారు. అందుకే దేవాలయంలో విద్యుత్ కాంతి ఉండదు, విద్యుత్ దీపములు వెలగరాదు. దేవాలయంలో ముఖమంటపము, అర్ధమంటపము, అంతరాలయము అని 3 విభాగం ఉంటుంది ఆగమంలో. ఆ అంతరాలయంలో ఉండేటటువంటి మూర్తి మీద విద్యుత్ దీపం పడుతుండగా చూస్తే అసలు దాన్ని దేవాలయంగా స్వీకరించారు. అది అత్యంత హేయమైన విషయం. దేవాలయము అన్న మాటకు అర్థం ఏమిటంటే లోపల మూర్తి దగ్గర గుత్తి దీపాలు వెలగాలి. అంటే కిందకి దీపాలు తీగతో వెలిగినట్టుగా వెలుగుతాయి. అందులో ఆవు నెయ్యి కానీ నూనె కానీ వేసి ఒత్తి వేసి వెలిగిస్తారు. ఆ దీపాల కాంతులలోనే ఈశ్వర దర్శనం. మీరు ఇప్పటికీ వెంకటాచలం, శ్రీశైలం లాంటి పెద్ద పెద్ద క్షేత్రాల్లో చూడండి, ప్రత్యేకించి ద్రవిడ దేశంలో ఎక్కడ అంతరాలయాల్లో విద్యుత్ దీపాలు ఉండవు. ఆ దీపాల కాంతిలోనే ఈశ్వరుడు కనపడాలి. ఆ దీపం గురువుగారు. మా గురువుగారు అనేటటువంటి ఒక దీపం వెలిగించింది, మాకు వెలుతురిచ్చింది. ఆ దీపం కింద నీడ ఉంటుంది. ఆ దీపం చుట్టూ చీకటి, దీపం మాత్రం అందరికీ వెలుగునిస్తుంది. ఎవడు గురుస్థానంలో కూర్చున్నాడో వాడికి ఎప్పుడూ ఒక వైక్లభ్యం ఉంటుంది. దాన్ని శాస్త్రమే అంగీకరించింది. శారీరకంగా ఆయన యొక్క ఆరోగ్యం, ఆయన తేజస్సు క్షీణించిపోతుంటాయి. ఎందుచేత అంటే సముద్రం అనేటటువంటి శాస్త్రాన్ని తాను ఇమర్చుకోవాలి, నిరంతర పఠనశీలి కావాలి, నిరంతర ధ్యానం చెయ్యాలి, నిరంతరం భగవత్కార్యమునందు మగ్నుడై ఉండాలి, మనసుని పరమ సాత్వికంగా ఉంచుకోవాలి. ఈ ప్రయత్నంలో ఆయన లౌకికమైన వాటికన్నిటికీ దూరంగా జరుగుతాడు. ఆ దూరంగా జరిగిన కారణం చేత చాలా త్వరగా ఆయన శరీరారోగ్యం శిథిలమైపోతుంది. అందుకే ఆ గురువు తన గురించి తాను పట్టించుకునే అవకాశం ఉండదు. శిష్యులు గురువుగారు శరీరం పడిపోకుండా ఉండకూడదని శిష్యులు చూస్తారు. అందుకే ఆ గురువు అనేటటువంటి దీపపు వెలుతురులో పరమేశ్వరుడు కనపడతాడు. ఈశ్వరానుగ్రహము చేత గురువు కాదు, గురువు లేనినాడు ఈశ్వరుడు కనపడడు. అందుకే ఆ గురువే ఆ దీపం. అంతరాలయంలో వెలుగుతున్నటువంటి దీపాన్ని చూసి ముందు మా గురువుగారు ఆయనే. ఆ అంతరాలయంలో ఈశ్వర సన్నిధానంలో దీపమై వెలుగుతున్నారు. అందుకే భాగవతంలో కృష్ణ పరమాత్మని మించిన గురువు లేడు. జగద్గురు అన్న గొప్ప మాట ఆయనకి అన్వయమైంది. అందుకే కృష్ణం వందే జగద్గురుం అంటాం. అటువంటి కృష్ణ పరమాత్మ కూడా పాఠం నేర్చుకున్నాడు. ఎవరి దగ్గర? ఆయన పేరు కూడా దీపమే. ఆ గురువుగారి పేరు సాందీపని. దీపింపచేయువాడు, ప్రకాశింపచేయువాడు. చీకట్లో ఉండిపోయిన వాడికి ఏది తెలుసుకోవాలో అది తెలుసుకునేటట్టు చెప్పి దాన్ని చూడగలిగిన ప్రజ్ఞ ఇవ్వగలిగినవాడు. అందుకని సాందీపని మహర్షి దగ్గర నేర్చుకున్నాడు. కృష్ణుడు తన గురువు గురించి మాట్లాడుతూ అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు
అవ్యయంబగు బ్రహ్మంబుననుభవించి భరిత సత్వుండు అకళంక భక్తుడనఘ అంటాడు ఆయన. మహానుభావుడు సాందీపని మహర్షి ఎటువంటి వాడు అంటే అజ్ఞాన తిమిర ప్రదీపమగుచ్చు. ఆయన అజ్ఞానమనేటటువంటి చీకటిని పోగొట్టగలిగినటువంటి దీపం ఎటువంటిదో అటువంటి దీపము వంటి వాడు నా గురువు.